యంగ్ ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వరుసగా 3 వరుస హిట్స్ రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఎన్టీఆర్ కూడా ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. అందుకే ఈ సినిమాకి జై లవకుశ అనే టైటిల్ పెట్టారు. అంటే జై లవకుశ అనే 3 పాత్రలు అన్నమాట. అయితే ఈ 3 పాత్రల్లో 2 పాత్రల్లో ఎన్టీఆర్ అన్నదమ్ములుగా నటించబోతున్నాడు. అయితే అందులో ఒకటి పాజిటివ్ ఉన్న పాత్ర, మరొకటి నెగిటివ్ ఉన్న పాత్ర కావడం విశేషం. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొన్ని సన్నివేశాల్లో తిట్టుకోవడంతో పాటు కొట్టుకుంటూ ఉంటారట. సో జై లవకుశ ఎన్టీఆర్ హీరోగా, విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఓ రోల్స్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. వచ్చే ఏడాది కానీ ఈ ఏడాది చివరిలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ హీరోయిన్ గా రాశి ఖన్నాని తీసుకున్నారు. ఇంకో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.